హాయ్ అందరికి ఈ రోజు ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే ఐక్యరాజ్య సమితి గురించి. ఐక్యరాజ్య సమితి గురించి మనకి డిఎస్సిలో చాలా ఎక్కువ సార్లుగా అడగడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే మనకి ఐక్యరాజ్య సమితి ఎందుకు చెప్తున్నానంటే న్యూస్ లో కూడా ఉంది. రీసెంట్ గా మన ఐక్యరాజ్య సమితికి 5 నెమళ్ళు అనేవి ఇవ్వడం జరిగింది. 4 నీలం కలర్వి, 1 వైట్ అనేది. అలాగే మనకి శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానిగా ఉన్నప్పుడు కూడా ఒక జత నెమళ్ళు అనేవి మనం ఐక్యరాజ్య సమితికి ఇచ్చాం. ప్రస్తుతం ఐక్యరాజ్య సమితి యొక్క అధ్యక్షులు ఎవరంటే యాంటోనియో గుటెరస్. అలాగే మనకి ఐక్యరాజ్య సమితి యొక్క మొదటి అధ్యక్షులుగా పనిచేసిన వాళ్ళు ఎవరంటే ట్రిగ్వేలి అనేవారు మొదటి అధ్యక్షులుగా పనిచేశారు. మనకి జనరల్ అసెంబ్లీ ఉంటది కదా, ఐక్యరాజ్య సమితి యొక్క జనరల్ అసెంబ్లీ ప్రస్తుతం మనం 80వ సమావేశం అనేది జరుగుతోంది. దానికి అధ్యక్షురాలు ఎవరంటే అన్నాలీనా బేర్బాగ్. ఈమె జర్మనీ దేశానికి చెందిన వ్యక్తి. అలాగే మనకి భారతదేశం నుంచి అమెరికా యొక్క సర్వ సమావేశం ఏదుందో జనరల్ అసెంబ్లీ ఉంది కదా, దానికి అధ్యక్షత వహించిన వారు ఎవరో తెలిస్తే కామెంట్ చేయండి. అలాగే అది ఎన్నో సమావేశం కూడా తెలిస్తే కామెంట్ చేయండి. ప్రస్తుతం మనం ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే న్యూయార్క్ లో ఉంది. దాని యొక్క ఆఫీస్ అనేది జెనీవాలో ఉంది. ప్రస్తుత డైరెక్టర్ ఎవరంటే టాటియానా బొలోవయ్య. న్యూయార్క్ లో ఉన్న ఐక్యరాజ్య సమితికి మన భారత శాశ్వత ప్రతినిధి ఎవరంటే పర్వతనేని హరీష్. అలాగే మనకి జెనీవాలో ఉన్న ఐక్యరాజ్య సమితికి భారత శాశ్వత ప్రతినిధి ఎవరంటే అరిందాం బాగ్చి అనేవారు ప్రతినిధిగా ఉన్నారు. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.